ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రేడింగ్ నేర్పిస్తామని చెప్పి యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి. ముఖ్యంగా నేనే స్క్రోల్ చేస్తూ ఉంటే నాకే కనపడతా ఉన్నాయి. సో ట్రేడింగ్ గురించి ఒకటి చెప్పదలుచుకున్నాను. ట్రేడింగ్ అనేది వెరీ సింపుల్. ఏంటంటే మంచి స్టాక్స్ కొనుక్కొని లాభం వచ్చినప్పుడు అమ్మడమే డబ్బులు సంపాదించుకుని ఏకైక మార్గం, అంతకన్నా వేరేం లేదు. బట్ ఇది వినడానికి సింపుల్గా ఉంటుంది, చేయడానికి కష్టంగా ఉంటుంది. ఈ కష్టపడే విషయాలు ఏంటి అంటే డిసిప్లిన్ ఉండదు, ప్లస్ ఓపిక ఉండదు. సో ఇవన్నీ ఉంటేనే మీరు ట్రేడింగ్ సక్సెస్ కాగలుగుతారు. ట్రైనింగ్తో ఎవరు ట్రేడర్లు కాలేరు. ట్రేడర్ కావడానికి చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఒక పెయింటింగ్ వేయడము, యాక్టింగ్ లాంటిది అన్నమాట. వాడికి యాక్టింగ్ రాకపోతే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టర్ కాలేడు. ఇప్పుడు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి వాడు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ అయిపోలేడు. లోపల ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఆ డిసిప్లిన్, డెడికేషన్ ఉంటేనే అవుతారు. ట్రేడింగ్ కూడా అలాంటిది. రాయి లోపల వజ్రం ఉంటే సాన పెడితే వజ్రం వస్తుంది, కానీ ఏ రాయిని సాన పెట్టినా వజ్రం చేయొచ్చు అని ఎవడన్నంటే తప్పది. ట్రైనింగ్ తీసుకోండి. మీకు ఆ ప్యాషన్ ఉంటే చార్ట్లు ఎలా రీడ్ చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఏ స్టాక్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవాలి, వీటి కోసం చిన్న టిక్స్ అండ్ ట్రిప్స్ ఉంటాయి, చార్ట్ రీడింగ్ ఉంటుంది, అలాంటివి నేర్చుకోండి. కానీ ఎవరైనా సరే ట్రైనింగ్ తీసేసుకొని నేను ట్రేడర్ని అయిపోతా, లాభాలు సంపాదిస్తాను, ఆప్షన్స్లో లక్షలు సంపాదిస్తాను అనుకుంటే అది భ్రమ మాత్రమే. అలాంటి వాటిలో పడకండి. సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకోండి. లాంగ్ రన్లో వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ స్టాక్ మార్కెట్లో, కానీ షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించడం అనేది సాధ్యం కాదు.